But this is actual fun. హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్లిప్కార్ట్ ఆర్ మీషో ఫైన్స్ చేసి చాలా పెద్ద బ్రేక్ వచ్చింది కదా. సో ఈ రోజు కొన్ని కిచెన్ ఐటమ్స్ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసా. సో అవన్నిటిని రివ్యూ చేద్దాం. అండ్ లైక్ వీటిని కిచెన్ టూల్స్ అంటారా, గ్యాడ్జెట్స్ అంటారా తెలియదు, బట్ లైక్ చాలా చాలా యూస్ఫుల్ ఐటమ్స్. అండ్ ఫ్లిప్కార్ట్ లో చూసినప్పుడు నాకు కొన్ని యూస్ఫుల్ అనిపించినాయి. సో 15 ప్రోడక్ట్స్ దాకా ఆర్డర్ చేశా. సో వాటిని ఈ రోజు క్లారిటీగా హానెస్ట్ రివ్యూ ఇవ్వబోతున్నా. సో అవన్నీ మిస్ అవ్వద్దంటే లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్క ప్రోడక్ట్ చాలా చాలా బాగుంది. సో వీడియో చూసే ముందు మాత్రం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫాస్ట్ గా 10K సబ్స్క్రైబర్స్ రావాలని నేను లైక్ చాలా కోరుకుంటున్నాయి. సో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇవి నా 15 ప్రోడక్ట్స్ అండ్ లైక్ కొన్ని సబ్ కేటగిరీస్లో డివైడ్ చేసుకొని ఇలా పెట్టుకున్నా మీకు క్లారిటీగా చూపించడం కోసం. సో 1 by 1 అన్ని ప్రోడక్ట్స్ చూపిస్తా. యాక్చువల్గా ఏంటంటే 2 days నుంచి వర్షం ఉంది చాలా. సో అందుకే లైటింగ్ అసలు ఏం లేదు. అందుకే ఈ ప్లేస్ నుంచి వీడియో షూట్ చేస్తున్నా. ఇక్కడ నుంచి నిల్చొని చూపిస్తున్నా కాబట్టి ప్రోడక్ట్స్ అన్ని ఇక్కడ పెట్టుకొని చూపించలేను. సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ 1 by 1 చూపిస్తాను అనమాట. సో ద ఫస్ట్ ప్రోడక్ట్ ఇంతలా ప్యాకింగ్ చేసారు దీనికి. దిస్ ఇస్ సో గుడ్. ఇదైతే పొటాటో ట్విస్టర్ అనమాట. వీటన్నిటిని ఎలా ఫిక్స్ చేయాలో ఇక్కడ వీడియో అటాచ్ చేసా, చెక్ చేయండి. అండ్ లైక్ ఈ ప్రోడక్ట్ అసలు వర్క్ అవుతుందో లేదో, ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది నాకు. ఇది 170 రూపీస్కో ఎంతో. అండ్ ఇంత ప్రైస్కి మనం బయట కొనుక్కునే తినే బదులు ఇలాంటివి ఆర్డర్ చేసుకొని తినొచ్చు. లైక్ అన్లిమిటెడ్ టైమ్స్ తినొచ్చు ఒక్కసారి పెట్టుకునే అమౌంట్ తోటి. సో ఇందులో అయితే ఒక 4 స్టీల్ స్టిక్స్ అండ్ ఈ 2 పార్ట్స్ ఇచ్చారు. ఫస్ట్ అయితే ఇలా సపరేట్ స్టీల్ స్టిక్ తీసుకొని ఆ ఎల్లో పార్ట్ పెట్టండి. అండ్ ఇంకా పొటాటో పెట్టేసి క్యాప్ తో క్లోజ్ చేయొచ్చు. అండ్ ఇంకా ఎల్లో దాంతో రౌండ్ తిప్పడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ డ్రిల్ కొంచెం కష్టం అనిపిస్తుంది, బట్ ఒక్కసారి స్టార్ట్ అయ్యాక చాలా సింపుల్ ఉంటుంది. మీరు ఒక పొటాటోతో ట్రై చేశాక మీద అన్ని చాలా సింపుల్ గా అయిపోతాయి. ఇంకా ఇలా డ్రిల్ చేయడం అయిపోయాక ఇలా ఎక్స్పాండ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. బట్ ఇంకా నాకు ఎందుకో ఆయిల్ ఫుడ్ తినబుద్ధి కాలేదు. సో ఇంకా అందుకే ఓన్లీ కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా సార్ట్ చేసుకుందాం అనుకున్నా. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. బయట ఏదో ఫుడ్స్ తినే బదులు ఇలాంటివి ఇంట్లోనే వేసుకొని తినొచ్చు. అండ్ ద సెకండ్ ప్రోడక్ట్ యాక్చువల్గా నేను ఎప్పటి నుంచో ఇది సర్చ్ చేస్తున్నా. నేను గార్లిక్వి చాలా క్రషర్స్ అవన్నీ ఎన్నో వీడియోస్లలో పెట్టా. బట్ దిస్ ఇస్ లిటిల్ బిట్ డిఫరెంట్. ఎందుకంటే ముందు పెట్టినవన్నీ లైక్ ఓన్లీ గార్లిక్ కి మాత్రమే యూజ్ చేయొచ్చు, వెల్లుల్లి వాటికి మాత్రమే. అండ్ ఇది మనం చాలా వాటికి యూజ్ చేయొచ్చు, పచ్చిమిర్చి వాటన్నిటికీ కూడా. సో అదేంటంటే ఇది క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇలా 2 షార్ప్ బ్లేడ్స్ ఇచ్చారు. అండ్ ఇందులో మనం గార్లిక్ ఆర్ పచ్చిమిర్చి అలాంటివి ఉంటాయి కదా, అవి పెట్టుకొని మనం ఇలా రొటేట్ చేయాలి. సో దట్ మనకు కొంచెం చిన్న టైనీ పీసెస్ లా వస్తాయి అనమాట. సో ఇది గార్లిక్ అండ్ చిల్లీ క్రషర్ అనమాట. అప్పటికప్పుడు కావాలనుకున్నప్పుడు ఇందులో చాలా ఈజీ కట్ చేసుకోవచ్చు. బట్ కొంచెం హార్డ్ గా ఉంటుంది అనమాట రొటేట్ చేయడానికి. ఒకవేళ మీకు అది ఓకే అయితే ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ దీని ప్రైస్ లైక్ అరౌండ్ 150 అలా పడింది. చాలా వర్తీ అనిపించింది నాకైతే. అండ్ డైలీ ఉండే పనులకు ఫాస్ట్ గా అప్పటికప్పుడు అవ్వాలంటే ఇలాంటి ప్రోడక్ట్స్ చాలా బెస్ట్ నాకైతే. గార్లికే కాకుండా చిల్లీ వాటికి కూడా యూజ్ చేయొచ్చు. నాకు తెలిసి జింజర్ కూడా యూజ్ అయ్యింది, బట్ ఆ రోజు ట్రై చేయలే. అండ్ ఒకవేళ ఆర్డర్ చేస్తే ట్రై చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వర్క్ అవుతుందా లేదా అన్నది. అండ్ ప్రైసెస్ అన్ని ఇక్కడ కింద మెన్షన్ చేస్తా. అండ్ ఒకవేళ లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లో పెడితే చెక్ చేయండి. అండ్ ది నెక్స్ట్ ప్రోడక్ట్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి నాకు తెలిసినంత వరకు అయితే. ఎందుకు అంటే చెప్తా. బయట నుంచి ఇంతలా ప్యాక్ చేసిన ఓపెన్ చేయడానికి కూడా రావట్లేదు. యాక్చువల్లీ దిస్ ఇస్ సో గుడ్ టు ప్యాక్, బట్ ఐ ఫీల్ ఇట్స్ అన్నెసరీ ఫర్ సచ్ ప్రోడక్ట్స్. ప్రోడక్ట్ ఏంటి అంటే నైఫ్ షార్ప్నర్. నాకు ఇది చాలా తక్కువ ప్రైస్ కి వచ్చింది. ఇది కూడా లైక్ 100-110 అనుకుంటా. యాక్చువల్గా మన నైఫ్స్ కొన్ని డేస్ కి ఇలా ఖరాబ్ అయిపోద్ది, అంటే లైక్ అంత షార్ప్ ఉండదు టొమాటోస్ ఆనియన్స్ కట్ చేయడానికి. సో అలాంటప్పుడు ఇలాంటి నైఫ్ షార్పర్స్ యూజ్ చేయొచ్చు. సో అవన్నీ వీడియో చూపిస్తా. అసలు ఇవి పని చేస్తాయో లేదో నాకు చాలా డౌట్ ఉన్నాయి. ఇలాంటివి నాకు వర్క్అవుట్ అయితే నేను ఇక్కడ వీడియో అటాచ్ చేస్తాను. ఈ నైఫ్ అయితే నేను ఒక 7 months బ్యాక్ తీసుకున్నా. ఫస్ట్ అయితే టమాటో ట్రై చేద్దాం అనుకున్నా. ఈ నైఫ్ వాడక చాలా డేస్ అవుతుంది. మీరు ఫేక్ గా అనుకుంటారేమో ఇలా కట్ చేస్తుంటే, బట్ మాకు చూడండి ఎంత ట్రై చేసా కట్ అవ్వలేదు. సో ఇంకా నైఫ్ షార్ప్నర్ తీసుకొని షార్ప్ చేసా. అండ్ ఒకసారి ఇలా పెట్టగానే ఈజీగా కట్ అయిపోయింది. నేనే షాక్ అయినా ఏంటి ఇలా ఇంత షార్ప్ అయింది అని. బట్ చాలా చాలా బెస్ట్ అనిపించింది. ఆనియన్స్ అండ్ టమాటోస్ ఈజీగా కట్ అయిపోయాయి. సో ఇప్పుడు ద నెక్స్ట్ ప్రోడక్ట్ యాక్చువల్గా ఏంటంటే ఇది పూరి కట్టర్. ఇది ఆర్డర్ చేయాలా వద్దా అనుకున్నా, బట్ ఫైనలీ ఐ ఆర్డర్డ్. కొంతమంది అంటారు ఎందుకు నీకు ఇంత బద్దగా మా ఈ ప్రోడక్ట్స్ అన్నిటిని ఆర్డర్ చేస్తామని. యాక్చువల్లీ ఇప్పుడున్న బిజీ లైఫ్ లో అయితే అందరికీ టైం ఉండట్లేదు. సో అలాంటివి మన లైఫ్ ని ఈజీ చేయడానికి ఇలాంటి ప్రోడక్ట్స్ అన్ని నేను ఆర్డర్ చేస్తున్నా. ఇది ఏంటి అంటే పూరి కట్టర్ అనమాట. మోస్ట్లీ చూస్తే మీకు అర్థమైపోద్ది దీంతో పూరి ఎలా కట్ చేస్తారు అనుకుంటున్నారా. సో ఇక్కడ వీడియోలో చూడండి. ఒకవేళ తక్కువ టైం ఉంటే మాత్రం పూరీస్ ఇలా చేస్తే చాలా బెస్ట్ మనకే. ఫస్ట్ అయితే ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి మైదా పిండి ఆర్ గోధుమ పిండితో. తర్వాత ఇలా పూరీ చేసుకునే దాంతో జస్ట్ ఇలా రోల్ చేయండి. ఎఫర్ట్స్ కూడా అవసరం లేదు, చాలా సింపుల్ గా అయిపోద్ది. జస్ట్ 10 minutes లో అయిపోయే పని 2 minutes లో అయిపోద్ది. ఎందుకు ఇవన్నీ అసలు టైం వేస్ట్ పనులు అని అనుకోకండి. ఎవరికో ఒకరికన్నా ఇలాంటి ప్రోడక్ట్స్ యూజ్ అయ్యిద్ది, అంటే టైం సేవింగ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి. అండ్ దీని ప్రైస్ కూడా నాకు చాలా చాలా తక్కువగా వచ్చింది. సో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, స్టీల్. అండ్ ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ ఇది ఏంటి,
క్యారెట్ స్లైసర్. మోస్ట్లీ ఇప్పుడు స్లైసర్స్ అవి ఇవి ఎక్కువ ఆర్డర్ చేసాం. సాలడ్స్ అలాంటివి తిందామని ప్లాన్ చేస్తున్నా, కొంచెం డైట్ ప్లాన్ ఏమైనా ఫాలో అయిదామని. సో అలాంటి వాటికి యూజ్ అవుతుంది. అండ్ ఇది నార్మల్ స్లైసర్ కాదు, దిస్ ఈజ్ సో యూస్ఫుల్. లైక్ 2-3 షేప్స్లలో మనము పీల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే 2 టైప్స్ ఆఫ్ పీలర్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ అయితే నార్మల్గా క్యారెట్ కీరా ఎలా పీల్ చేసుకుంటామో అలా, అండ్ ఇంకొకటి నా ఫేవరెట్ పార్ట్, నార్మల్గా ఇలా థ్రెడ్స్ లా వస్తుంది, నూడిల్స్ ఎలా ఉంటాయి అలా. సో ఇది ఎందుకు ఆర్డర్ చేసుకున్నా అంటే సాలడ్స్ అలా తిందామని. ఇలా ఉంటే కొంచెం ఇంకెక్కువ తినబుద్ధి అవుతుంది అనమాట. నాకు మోస్ట్లీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అలా తినడం ఇష్టం ఉండదు. సో ఇలా ఉన్నా కొంచెం అట్రాక్టివ్గా అనిపించి తింటాం. అండ్ నూడిల్స్ చేసుకునే వాళ్ళకి కూడా ఇలాంటి ప్రోడక్ట్స్ కొంచెం యూస్ఫుల్ అవుతాయి. సో ఇంకా పీల్ చేసుకున్న క్యారెట్ కీరా వేసుకొని కర్డ్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నార్మల్గా క్యారెట్ కీరా కట్ చేసుకొని తినేదానికంటే కూడా ఇది కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి. యాక్చువల్గా నాకు నేను పీల్ చేసేటప్పుడు కదిలితే నాకు అసలు నచ్చదు, అంటే లైక్ చిరాకు వేస్తుంది. సో ఈ ప్రోడక్ట్ మాత్రం నాకు అలా అనిపించలేదు. అండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఎంత తక్కువ ప్రైస్లో అయితే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. సో ది నెక్స్ట్ ప్రోడక్ట్ ఇస్ అనదర్ ఆయిల్ డిస్పెన్సర్. యాక్చువల్గా నేను ముందు వీడియోలో ఒక ఆయిల్ డిస్పెన్సర్ ఆర్డర్ చేశాను అండ్ చాలా మందికి ఆ ప్రోడక్ట్ నచ్చింది. ఆయిల్ డిస్పెన్సర్ లా ఉండకుండా ఓన్లీ స్ప్రే లా కావాలి. సో అందుకే ఈసారి ఈ ప్రోడక్ట్ ఆర్డర్ చేశా. అండ్ ఇది కూడా గ్లాస్. అంటే ముందు చెప్పిన ప్రోడక్ట్స్ లో ఆయిల్ డిస్పెన్సర్ లైక్ మనం డైరెక్ట్ ఆయిల్ పోర్ చేసుకోవచ్చు అండ్ స్ప్రే లా కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఇది ఓన్లీ స్ప్రే, అందుకే నేను ఇది ఆర్డర్ చేసుకున్నా. చూడడానికి మాత్రం చాలా బాగుంది. ఒకసారి ట్రై చేసి చెప్తా బాగుందా బాగాలేదా అండ్ ఎలా క్వాలిటీ ఎలా ఉందన్నది. యాక్చువల్గా ఇది క్లీన్ చేయలేదు. సో ఫస్ట్ ఆయిల్ బదులు వాటర్తో ట్రై చేసా, బట్ చాలా మంచిగా అనిపించింది నాకైతే ఈ ప్రోడక్ట్. అండ్ దీని ప్రైస్ కూడా చాలా తక్కువ. డూ చెక్ ఆల్ ద ప్రోడక్ట్స్ ఇన్ ద డిస్క్రిప్షన్. ద నెక్స్ట్ ప్రోడక్ట్, సమ్మర్లో ఈ స్వెట్కి చాలా కష్టం అయిపోతుంది. సో ఇంత కష్టపడుతున్నాం కాబట్టి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దిస్ ఈజ్ అ ఫ్రెంచ్ ఫ్రైస్ మేకప్. ఇవి లైక్ ఎప్పటి నుంచో ఉంటున్నాయి అనుకుంటా, బట్ నేను ఎప్పుడు ఆర్డర్ చేయలేదు. చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ ప్రోడక్ట్. సో ఈసారి నేను ట్రై చేద్దామని ఆర్డర్ చేసి అసలు ఇది వర్క్ అవుతుందా లేదా అండ్ ఇంత తక్కువ ప్రైస్ ఉంది కదా పనిచేస్తుందా లేదా అని. షార్ప్ నైఫ్స్ ఉన్నాయి దీనికి కూడా. అండ్ ఏం లేదు, జస్ట్ ప్లేట్ పెట్టుకొని ఇలా పొటాటో దీనిపైన పెట్టండి, పీల్ తీసింది. అండ్ యోర్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్ రెడీ. చాలా మంచి ప్రొడక్ట్స్ కదా. అండ్ ఇది ఫ్రెంచ్ ఫ్రైస్ కానే కాదు, అండ్ క్యారెట్ ఫ్రైస్ కి కూడా యూజ్ చేస్తాం కదా. సో క్యారెట్ కట్ చేయాలంటే ఆ షేప్ లో చాలా కష్టం మనకి. పొటాటో అన్నా ఏదోలా కట్ చేయొచ్చు. సో అవన్నీ యూజ్ చేద్దామని ఇది ఆర్డర్ చేసా. అండ్ అసలు ఇది క్యారెట్ కి వర్కౌట్ అవుతుందో లేదో కూడా వీడియో చేస్తా చూడండి. ప్రొడక్ట్ అయితే చాలా సింపుల్ గా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ అయితే పీల్ చేసిన పొటాటో దీనిపైన పెట్టి పుష్ చేయకండి, 2-3 టైమ్స్ కొంచెం గట్టిగా కొట్టండి. సో దట్ ఈజీగా ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్ లో పొటాటోస్ వచ్చేస్తాయి. అండ్ దాని తర్వాత నాకు ఎందుకు పొటాటోస్ ఒకటే ఎందుకు యూజ్ చేయడం అని క్యారెట్స్ కూడా యూజ్ చేసా. ఇన్ఫాక్ట్ పొటాటోస్ కంటే క్యారెట్స్ ఇంకా పర్ఫెక్ట్ షేప్ వచ్చినాయి. కొంతమంది డైట్ లో ఉండే వాళ్ళు ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ కాకుండా క్యారెట్ ఫ్రైస్ చేసుకుంటారు ఎయిర్ ఫ్రైయర్ లో. క్యారెట్స్ ఈ షేప్ లో కట్ చేయాలంటే చాలా కష్టం. సో అందుకే దాని బదులు ఇలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే జస్ట్ 2 minutes లో పని అయిపోద్ది. అండ్ చాలా యూస్ఫుల్ అవుతాయి ఇలాంటి వాళ్ళకి మాత్రం. స్నాక్స్ కి ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్ క్యారెట్ ఫ్రైస్ లాంటివి చేయండి, చాలా నచ్చుద్ది. అండ్ ప్లేటింగ్ కి సాలడ్స్ తినే వాళ్ళకి కూడా ఇలా క్యారెట్స్ ఈ షేప్ లో ఉంటే చాలా బాగుంటది. ది నెక్స్ట్ ప్రోడక్ట్, ఎన్ని ప్రోడక్ట్స్ అయినా ఇప్పటి వరకు దిస్ ఈజ్ అనదర్ ప్రోడక్ట్. ఇది ఎందుకు ఆర్డర్ చేసుకున్నాను చాలా మంది అంటారు, ఐ నో. బట్ ఏంటంటే లైక్ వెజిటేబుల్స్ కట్టింగ్ ఇలాంటివి చాలా ఇష్టం. సో ఇది ఎందుకు అంటే ఆనియన్స్ కట్ చేయడం కోసం. సో దీని వీడియో నేను ఇక్కడ అటాచ్ చేస్తా. ఇది చెప్పడానికి సరిగా రాదు. సో మీకు ప్రాసెస్ చూస్తే మీకు అర్థమైంది క్లారిటీగా. కొంతమంది ప్రిసైజ్ గా ఆనియన్స్ రింగ్స్ రావాలి, రౌండ్ గా ఉండాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి యూస్ఫుల్ అయితే ప్రోడక్ట్. ఇలా గ్యాప్స్ లో కట్ చేస్తూ ఉండాలి. బట్ నాకైతే కొంచెం నెగిటివ్ ఏంటంటే అది స్టేబుల్ గా ఉండలేదు, కదులుతూ ఉంది. ఒకవేళ మీకు ఇది ఓకే అయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. బట్ రౌండ్ షేప్ మాత్రం పర్ఫెక్ట్ గా వచ్చాయి. జస్ట్ అది కదలకపోతే ఇంకా బాగుండదు అనిపించింది. ప్రైస్ కూడా చాలా తక్కువ. ఐ నో మీకు యూస్ఫుల్ అయితే మాత్రం ఈ ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకోండి. తర్వాత ఎందుకు ఈ అన్నెసరీ ప్రోడక్ట్స్ అని మీరు నన్ను అసలు అనొద్దు. ది నెక్స్ట్ ప్రోడక్ట్, సో ఇది కాఫీ చేయడానికి యూజ్ చేయొచ్చు, విప్పింగ్ క్రీమ్ చేయడానికి యూజ్ చేయొచ్చు, టాపింగ్స్ కి అండ్ ఆమ్లెట్ చేయడానికి యూజ్ చేయొచ్చు, మిల్క్ షేక్స్ చేయడానికి యూజ్ చేయొచ్చు, చాలా వాటికి యూజ్ చేయొచ్చు. సో అందుకే ఆర్డర్ చేసా. అండ్ ఇది కూడా నాకు 200 రూపీస్ కంటే తక్కువే వచ్చింది. లెట్స్ సీ అసలు ఇది వర్క్ అవుతుందో లేదో. ఇది ఎందుకు వర్క్ అవ్వట్లేదు, సెల్స్ వేయాలి యాక్చువల్గా. నేను ఎందుకు వర్క్ అవ్వట్లే అని ఆలోచిస్తున్నా. ఎందుకంటే సెల్స్ వేయడానికి కూడా ఏం లేదు, ఇక్కడ క్లోజ్ చేసిండ్రు కదా. సో సెల్స్ ఇక్కడే వేయాలేమో అనుకున్నా. ఫస్ట్ అయితే 1 tablespoon ఆఫ్ కాఫీ పౌడర్, 1 tablespoon ఆఫ్ షుగర్ అండ్ 1 tablespoon ఆఫ్ వాటర్ మాత్రమే తీసుకున్నా. అండ్ డిఫరెన్స్ చూడండి ఫస్ట్ దానికి అండ్ అవుట్పుట్కి. నేను మాత్రం చాలా షాక్ అయినా, జస్ట్ 200 రూపీస్కి ఇంత డిఫరెన్స్ ఉంటుందా అని. అండ్ ఎంత మంచి ఫ్రోత్ వచ్చిందంటే అసలుకి కాఫీ లవర్స్కి మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ వర్తీ ప్రోడక్ట్ ఇదైతే. మనం పెద్దగా ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఒక బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేయాలి అంతే. మార్నింగ్ కాఫీ లవర్స్కి అయితే గో టు ప్రోడక్ట్. సో ది నెక్స్ట్ ప్రోడక్ట్, ఇంత పెద్ద డబ్బాలో ఇంత చిన్న డబ్బా. సో ఇదేంటంటే యాజ్ యూ కెన్ సీ
అర్థమయ్యే ఉంటుంది మీకు చాలా మందికి, అండ్ చాలా మందికి తెలిసి కూడా ఉంటుంది ఈ ప్రోడక్ట్. సో ఏదో మనం పెద్ద చఫ్ అన్నట్టు ఫీల్ అయ్యి అన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేస్తున్నాం. ఇదేంటంటే థంబ్ నైఫ్ అనమాట. ఐఎమ్ టోటలీ డిసప్పాయింటెడ్ విత్ దిస్ ప్రోడక్ట్. యాక్చువల్గా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా, అది ఏం మ్యాచ్ అవ్వలేదు. నార్మల్గా పీల్ తీయడానికి, అల్లం అండ్ కొరియాండర్ పుదీనా తీయడానికి యూజ్ అవుతుండొచ్చు. సో అనదర్ ప్రోడక్ట్, ఇది మాత్రం మా మమ్మీ కోసం మాత్రమే ఆర్డర్ చేసా. దిస్ ఇస్ సచ్ ఏ గుడ్ ప్రోడక్ట్. ఇది మంచి పని చేస్తే మాత్రం మా మమ్మీ అసలు ఈ ప్రోడక్ట్ ని వదిలిపెట్టదు ఇంట్లో. సో చూద్దాం. అండ్ చాలా మందికి కూడా కొంచెం కాదు చాలా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్. చాలా మంది ఇంట్లో ఉండే ఉంటది, బట్ మా ఇంట్లో లేదు. అండ్ మా మమ్మీ ఎప్పటి నుంచో అడుగుతుంది ఆర్డర్ చేయి ఏవో వేస్ట్ ప్రోడక్ట్స్ బదులు ఇలాంటిది ఆర్డర్ చేయొచ్చు కదా అని. సో ఫైనలీ మా మమ్మీ కోసం ఈ ప్రోడక్ట్ ఆర్డర్ చేసా. అండ్ ఏంటంటే ఇలా పూజా మంత్రాలు అన్నీ వస్తాయి కదా, ఆ బాక్స్ అనమాట. ఊరికే మా మమ్మీ ఫోన్లో సాంగ్స్ పెడతారు పూజ చేసేటప్పుడు. సో దాని బదులు ఇలాంటివి చాలా బెస్ట్. ఈ ప్రోడక్ట్ నాకు 220 రూపీస్కి వచ్చింది. అండ్ రెడ్ బటన్ ఉంది కదా, దాంతో సాంగ్స్ చేంజ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ చేయొచ్చు ఆ వైట్ బటన్ తోటి. తక్కువ ప్రైస్ ఇది కూడా. ఏంటి అన్ని తక్కువ అంటున్నారు అని కమెంట్ సెక్షన్ లో అడగకండి. 200 కంటే తక్కువ అంటే చాలా బెస్ట్ అనమాట నా ఒపీనియన్ లో. ద నెక్స్ట్ ప్రోడక్ట్ దిస్ సీమ్స్ టోటలీ డిఫరెంట్ నేను అనుకున్న దాన్ని. ఇలా ఏదో ఉంది గైస్. మస్కిటోస్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి కదా. ఏంటి అంటే ఇక్కడ ఇది డబల్ సైడ్ ప్లాస్టర్ లా ఉందన్నమాట. ఇది స్టిక్ చేయడం ఇలా వచ్చింది. ఏమో ఇలా రఫ్ కుండి ఇలా ఉందన్నమాట. వెనకాల డబల్ సైడ్ ప్లాస్టర్ అండ్ ఇది ఇలా అటాచ్ చేయడానికి. యాక్చువల్గా నా విండో సైజ్ చూడకుండా ఆర్డర్ చేసిన. అండ్ నేను బ్లాక్ కలర్ ఆర్డర్ చేసిన వైట్ ప్రోడక్ట్ వచ్చింది. అండ్ నాకు అసలు నచ్చలేదు. ఒకవేళ మీకు ఓకే అయితే ఆర్డర్ చేయండి, డిస్క్రిప్షన్లో పెడతా లింక్. అండ్ ద నెక్స్ట్ ప్రోడక్ట్, అండ్ మెయిన్గా ఇది నాలాంటి వాళ్ళకైతే చాలా చాలా యూస్ఫుల్ అయింది. సో ఇది ఏంటి అంటే ఫ్రూట్ కట్టర్స్. నాకు నార్మల్గా ఫ్రూట్స్ తిన్నామంటే అసలు ఇష్టమే ఉండదు. సో అందుకే ఇది ఆర్డర్ చేసా. ఇలా చాలా డిఫరెంట్ షేప్స్ ఇచ్చారు. లైక్ వీ కెన్ కట్ ఇన్ డిఫరెంట్ సైజెస్. సో ఇవన్నీ ఎలా యూజ్ చేయాలో నేను ఫస్ట్ చదివి మీకు చూపిస్తా. ప్రైస్ అనమాట. అన్నిటితో పోలిస్తే దీనికి మాత్రమే కొంచెం ప్రైస్ ఎక్కువ. ఇలా చాలా డిఫరెంట్ షేప్స్ ఇచ్చారు. ఫస్ట్ అయితే నేను వాటర్ మిలన్తో ట్రై చేసిన. నేను మాన్యువల్ చదవాలి అప్పటికి. జస్ట్ ఇలా పుష్ చేసి అందులో నుంచి ఎలా తీయాలో నాకు అర్థం కాలేదు. చాలా ట్రై చేశాను. ఇంకా టూత్ పిక్తో అలా తీసాను. దాని తర్వాత మాన్యువల్ చదవక అర్థమైంది. ఫస్ట్ ఇలా పుష్ చేయాలి, దాని తర్వాత పాప్ చేయాలి. సో దట్ ఈజీగా బయటికి వచ్చేస్తుంది. అండ్ అందులో నుంచి ఇంకా బయటికి రావాలంటే నేను చూపిస్తున్నట్టు చేయండి వీడియోలో. చాలా సింపుల్, జస్ట్ 1 minute అయిపోయే పని. అండ్ నేను ఓన్లీ వాటర్ మిలన్తో ట్రై చేశాను. రూమ్లో అది ఒకటే ఫ్రూట్ ఉండే ఆ రోజు. మీరు వాటర్ మిలన్, మ్యాంగో, పైనాపిల్ ఇలా చాలా ఫ్రూట్స్తో ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది. బట్ ఈ ప్రోడక్ట్ కొంచెం ప్రైస్ ఎక్కువ. ఒకవేళ మీకు ఓకే అయితే లాస్ట్ ప్రోడక్ట్ అనుకుంటాం. యాక్చువల్గా ఇంకో ప్రోడక్ట్ కూడా ఉందన్నమాట. లైక్ ఐస్ క్రీమ్ మౌల్స్ ఉంటాయి కదా, అలాంటిది. ఆర్డర్ రాగానే ఫాస్ట్గా సేమియా ఐస్ క్రీమ్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాను. అంత ఆతృత అనమాట మనకి, అసలు ఆగనే ఆగదు. సో అది అన్బాక్సింగ్ వీడియో లేదు, బట్ క్లిప్స్ అన్ని పెడతాను. ఇది అన్బాక్సింగ్ అప్పుడే వీడియో తీసుకొని ఉంచుకున్నా కొన్ని క్లిప్స్. అండ్ నేను షార్ట్లో ఒక డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ పోస్ట్ చేసిన. అది చాలా మంది అడిగారు నన్ను పర్సనల్గా. సో సిమిలర్ ప్రోడక్ట్ అనమాట. కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా, చెక్ చేయండి. సో దిస్ ఇస్ ద లాస్ట్ ప్రోడక్ట్ అయితే నేను రివ్యూస్ చూసి మాత్రమే పర్చేస్ చేశాను. ఇది ఏంటంటే క్లీనింగ్ బ్రష్ అనమాట. చాలా బాగుంది. అండ్ ఇది స్టాండ్. ద ఓన్లీ బెస్ట్ థింగ్ ఈస్ వీ కెన్ ఎక్స్టెండ్ చేయొచ్చు దీన్ని. సో దిస్ ఈస్ సో గుడ్ గైస్. సో ఇలా 2 separate parts ని ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు. మనం క్లీన్ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అండ్ హైట్ కూడా ఇలా చాలా పెద్దగా ఇచ్చారు. మనం ఫ్యాన్స్ అండ్ వాల్స్ క్లీన్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అయితే. అండ్ యూ కెన్ సీ ద డస్ట్. సో హియర్ ఈస్ ఆల్ అబౌట్ మై 15 products అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ ఆల్సో లైక్ ఇంకా మంచి మంచి వీడియోస్ తీద్దాం అనుకుంటున్నా, బట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. లైక్ ఓన్లీ 1% పీపుల్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు నా వీడియోస్ చూసే వాళ్ళలో. అండ్ ఆల్సో లైక్ నేను చాలా కంటెంట్ ని కవర్ చేస్తాను అనమాట. అంటే లైక్ నా ఆఫీస్ వ్లాగ్స్ ని, నా పర్సనల్ వ్లాగ్స్ ని, ఇలాంటి రివ్యూస్ ని, అండ్ కొన్ని అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇలాంటివన్నీ కవర్ చేద్దాం అనుకుంటున్నా. సో అవన్నీ మిస్ అవ్వద్దు కదా, అందుకే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డే టు డే అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అండ్ ఆల్సో లైక్ ఒక పెద్ద అప్డేట్ ఉందన్నమాట నా లైఫ్లో. లైక్ ఒక 10-15 డేస్లో అవ్వబోతుంది అది. సో అవన్నీ మిస్ అవ్వద్దంటే మీతో షేర్ చేసుకుంటా ఖచ్చితంగా అది. సో అవన్నీ మిస్ అవ్వద్దంటే ప్లీజ్ 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఒకవేళ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయినట్టయితే ప్లీజ్ మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నాకు కొంచెం రీచ్ ఎక్కువై కొంచెం మోటివేషన్ వస్తుంది అనమాట. ఇట్స్ ఓకే సౌమ్య, యూ కెన్ డూ దిస్ ప్రోడక్ట్స్ అండ్ యూ కెన్ డూ దిస్ వీడియోస్ అని. సో ఇట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్ అండ్ లవ్ యూ ఆల్. దీనికి ఇంత ప్యాకింగ్ ఎందుకు నాకు అర్థం కావట్లేదు. లైక్ మరీ ఫ్లిప్కార్ట్ వాళ్ళకి మనీ ఎక్కువైనాయి అనుకుంటా. ఇంతలా ఎందుకు ప్యాక్ చేస్తున్నారు రబ్బీలో?
నేను ఇలా ఒక్కదాన్నే షూట్ చేస్తే ఏదేదో మాట్లాడతాం, బట్ దిస్ ఈజ్ యాక్చువల్ ఫన్. అసలు కట్ చేయడానికి సగం ఓపిక పోతుంది. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.